బికాజ్ కొద్ది క్షణాల క్రితం చంద్రబాబు నాయుడు సింగ్ నగర్ బాధితుల్ని ముఖ్యంగా వీరందరినీ కలవడానికి బయలుదేరారు. హోంమంత్రి టీవీ9తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ సహాయక చర్యలు ఎలా కొనసాగబోతున్నాయి, మొత్తం ఎంతమంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు, ఇవన్నీ మాట్లాడారు. మీరు చూస్తున్న దృశ్యాలు సింగ్ నగర్ ఏరియల్ వ్యూలో చూస్తున్నారు. అదొక నగర్, ఒక సింగ్ నగర్ అనేది రాజరాజేశ్వరపేట కావచ్చు, సింగ్ నగర్ ఇదంతా కూడా ఇంతకు ముందు అసలు వాటర్ అనేది లేకుండా మీరు డ్రోన్ షాట్లో ఒక ఏరియల్ వ్యూలో చూస్తుంటే మనం నిజంగానే ఇది విజయవాడకు సంబంధించిన సింగ్ నగరేనా అనిపిస్తోంది. బుడమేరు ఏరులై పారిన తర్వాత సింగ్ నగర్ని ఎలా ముంచెత్తుందో మనకు కనిపిస్తోంది. ఇంతకుముందు మా ప్రతినిధి చాలా స్పష్టంగా చెప్పారు, అసలు కేవలం వర్షం వల్ల ఇలా విజయవాడ ఇలా అయిపోయిందా? నో, దానికి వేరే కారణం ఉంది. ముఖ్యంగా పైనుంచి వచ్చిన వరద, అన్నిటికంటే ముఖ్యంగా బుడమేరు డైవర్ట్ ఛానల్ ఏదైతే ఉందో దానికి గండి పట్టంతో కృష్ణానదిలో వరదలా కలిసిపోవాల్సిన బుడమేరు ఒక్కసారిగా సింగ్ నగర్ని ఇలా ముంచెత్తేసింది. సో ప్రస్తుతం సహాయక చర్యల కోసం ఈవెన్ కేంద్రాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదొక విపత్తు కింద, జాతీయ విపత్తు కింద పరిగణించాలని కూడా కేంద్రాన్ని కోరతానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.